ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? విజయవాడ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం జరుగుతుంది. 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం ఈ ఆరాధనలు ప్రారంభించబడి కొనసాగుతూ ఉన్నాయి. జూన్ నెలలో జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకు మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈ ఆరాధనలు అద్భుతకరంగా జరగనే ఉన్నాయి. అనేక మంది జీవితాలను ప్రభు కట్టబోతున్నారు, బ్రతుకులను మార్చిపోతున్నారు. ప్రభు నిశ్చయంగా దైవ సేవకుల ద్వారా తన మాటను మనకు అందచేయబోతున్నారు. ఈ రోజున ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బాధతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా దిగులు పడకండి, భయపడకండి. పరిస్థితులు మనల్ని ఏమి చేయలేవు. ఆత్మీయతను దీని ద్వారా ఆత్మీయ స్థితిని కోల్పోయిన వారిగా ఉన్నారేమో. లేదండి, రండి కలిసి మన ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడదాం. అన్ని సమస్యలలో ప్రభువే తోడై ఉండి నిశ్చయముగా మనల్ని నడిపించే దేవుడై ఉన్నారు. మర్చిపోకండి, జూన్ 10వ తారీఖు ఉదయం 9 గంటలకి మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాల్వ రోడ్, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఈ నెల అద్భుతమైన సువాత స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. అయితే చూడండి, అడ్రస్ మార్చబడింది. ఈ అడ్రస్ నోట్ చేసుకోండి. ఖచ్చితంగా బలమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రభు నడిపించినై ఉన్నారు. సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఈ ఆరాధన జూన్ 20వ తారీఖు ఉదయం 9 గంటలకు జరగనై ఉంది. హరిహర కళాభవన్లో జరగనై ఉన్న ఆరాధన సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లో జరగనై ఉంది. ఈ నెల నుంచి అద్భుతమైన ఆరాధనలు ప్రతి నెల ఈ సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ లోనే జరగనై ఉంది. జూన్ నెలలో మాత్రమే ఇది 3వ శుక్రవారం జరగనై ఉంది. జూలై నుంచి మొదటి శనివారం ప్రతి నెల ఉదయం 9 గంటలకు ఈ స్వస్థత విడుదల ఆరాధన జరగనే ఉంది. దయచేసి గమనించండి. ఈ నెల జూన్ లో 20వ తారీఖు ఉదయం 9 గంటలకు సెయింట్ థామస్ తమిళ్ చర్చ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరున్న ఆల్ఫా హోటల్ వెనకాల ఉన్న సెయింట్ థామస్ చర్చ్ గ్రౌండ్స్ లో జరగనే ఉంది ఆరాధన. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతున్నారు. కొన్నిసార్లు అధైర్యపడుతూ ఉంటాం, కొన్నిసార్లు నిరుత్సాహపడుతూ ఉంటాం, కొన్నిసార్లు చాలా ఒంటరి స్థితిని అనుభవిస్తూ ఉంటాం. అయితే వీటి నుంచి మనము చాలా పరిస్థితులను బట్టి బయటికి రాలేని వారిగా ఉంటూ ఉంటాం. కానీ చూడండి, మనుషులు దాని నుంచి మనని బయటకు తీసుకొచ్చేవారు ఒక్కరు కూడా కనిపించరండి. ఎవరి వల్ల ఎవరి తరం కాదు, కానీ ప్రభువే, ఆయన ద్వారానే మనం అన్ని విషయాల నుంచి బయటికి చక్కగా నడిపించబడి అద్భుతమైన రీతిలో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఎందుకంటే తన మాటల ద్వారా, దేవుని మాటలు నిజంగా మనల్లో ఉన్న కృంగుదల్ని, వేదన్ని, బాధని, ఇబ్బందిని, మనకున్న ఆ భయంకరమైన ఏడుపులన్నిటిని నుంచి ఆయన మాటలు విడిపిస్తాయండి. ప్రతిరోజు ఇలాగే ముందుకు వెళ్దాం సంతోషంగా. దేవుని మాటలు వింటూ ధైర్యంగా ముందుకు సాగుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఇంకెందుకు ఆలస్యం? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ప్రత్యేకింపబడిన రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎస్, అవునండి. ప్రభు మీకున్న బాధ, మీకున్న కష్టాన్ని, మీకున్న దుఃఖాన్ని, మనం ఎంత వేదన పడుతున్నామో అన్నిటిని ప్రభు చూస్తూ ఉన్నారు. మనం అనుకుంటుంటాం కొన్నిసార్లు, ప్రభు చూడట్లేదేమో, నాకున్న ఈ బాధ దేవుడు చూస్తే ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంటుంది కదండి. ఇలా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, చాలాసార్లు దుఃఖపడుతుంటాం. ప్రభు నిశ్చయముగా మనకున్న వేదన, మనకున్న ఆ బాధ వేదన చూశారు కనుక
అందుకనే ఈ ఉదయకాల సమయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎస్, అవునండి, ఆమేన్ అని చెప్పండి. మనం ఏ విషయం దుఃఖపడుతున్నామో ఆ దుఃఖమంతా కూడా ప్రభు సమాప్తము చేయబోతున్నారు. ఇంకా ఆ దుఃఖం ఉండదు. ఎప్పుడు కూడా సంతోషంతో మనం ముందుకు సాగగలుగుతాం. ప్రభు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నారండి. మన స్థితి ఎప్పుడు ఒకేలాగా ఉండదు. స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నారు. తగిన సమయంలో తగిన కాలంలో మనల్ని హెచ్చించే దేవుడై ఉన్నారు. ఆయనకు తెలుసు మనకి ఏది మంచో, ఏది క్షేమమో, ఏది మేలైనదో, ఏది మరి రమ్యమైనదో అన్నీ ఆయనకు తెలుసండి. మనం అనుకుంటుంటాం, అయ్యో ఈ సమయంలో ఇలా జరగకపోతే బాగుండేదేమో, అయ్యో ఈ పరిస్థితి నాకు రాకపోతే బాగుండేదేమో అని మనం అనుకుంటుంటాం. కానీ ప్రభు ఏదైనా మన మంచికే చేస్తారు. కొన్ని పాఠాలు నేర్పించడం కొరికే, కొన్ని విషయాలు మనల్ని బలముగా ముందుకు నడిపించడం కొరికే, ఇంకా రానున్న దినాలు ఇంకా ఎలాంటి మెలకులు కలిగి ముందుకు సాగాలో అన్నిటిని నేర్పించడం కొరికే ప్రభు మనలందరినీ కూడా ఒక చక్కని విధముగా మనల్ని నడిపిస్తూ ఉంటారు. అయితే అధైర్యపడకండి పరిస్థితులను బట్టి. పరిస్థితుల్లో నీకు మంచి చేయడానికి, నీకు మేలు చేయడానికి, నీకు అనేకమైన విషయాలు నేర్పించడానికే. అయితే ప్రభు ఉదయకాల సమయంలో చాలా చక్కగా మాట్లాడుతున్నారు. నీకున్న దుఃఖము సమాప్తం అయిపోతుంది. అధైర్యపడకు, ధైర్యంగా ఉండి ప్రభు మాటలు పట్టుకోండి. విశ్వసిస్తూ మరి ఈ మాటలు పట్టుకొని ధైర్యంగా ముందుకు సాగండి. ఇంకా దుఃఖం ఉండదు, బాధ ఉండదు. ఈ పరిస్థితిలో మరి నువ్వు చాలా వేదన పడుతున్నావు, ప్రభు చూస్తున్నారు కనుక నీ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా తగిన సమయంలో, తగిన కాలంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్న ఈ వాగ్దానాన్ని పట్టుకోండి, ప్రార్థించండి. ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఒక్కరం ప్రార్థన చేస్తూ బలముగా ముందుకు సాగుతూ ప్రభునామాన్ని మహిమపరుద్దామా. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా చాలా దీవించబడుతున్నామయ్యా. చాలా అద్భుతంగా ప్రోత్సహింపబడుతున్నాం. మీ దుఃఖ దినములు సమాప్తములగును అని మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మా ప్రభా, మా జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయంకరమైన ఇబ్బందుల కొరతలు ప్రభా మా జీవితంలో చూస్తున్నప్పుడు ప్రభా మీరు మా కన్నీళ్ళను చూసి మాట్లాడుతున్న ఈ చక్కని మాటలను బట్టి, ఈ శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. మనిషి మాట మారచ్చు, కానీ మీ మాట ఎంటికి మారదు. మీ మాట నిరార్థకము కాదయ్యా. ప్రభ, మీ మాటలు పట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఖచ్చితంగా మా జీవితంలో మీరు చేసిన వాగ్దానం నెరవేర్చబడును కాక సహాయం చేయండి. మా ప్రియులు ఎంతమంది దుఃఖముతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మీరే గొప్ప కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరి దుఃఖాన్ని సమాప్తము చేయమని వేడుకున్నాం. కృప కలుగును కాక. ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో, వెళ్తున్న మార్గాల్లో ఆయా ప్రతి దాంట్లో మీరు తోడే ఉండండి. మీ పైన ఆధారపడ్డ కృప చూపించండి. ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం, కృప కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా ఈ ప్రత్యేకింపబడిన రోజున ఆయా కుమ్మరిస్తూ అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించమని వేడుకున్నాం. అలాగే దుఃఖంతో ఉన్న వారందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించమని, ప్రత్యేకంగా ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.